హాయ్ గాయ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక మార్నింగే లేసానన్నమాట. 3 o'clockకి అలారం పెట్టుకున్నాను, కానీ ఎందుకో అలారం మోగుతా ఉన్నా కూడా లేసే కావలేదు. ఇక మా అమ్మ లేసి వంట చేస్తా ఉంటే ఇక నేను వెళ్ళానన్నమాట. ఇక నేనైతే పాలక్ పప్పు పెట్టేశాను. ఇక మా అమ్మ అయితే ఇక్కడ నమాజ్ చదువుకుంటా ఉంది, తహజుద్ నమాజ్. ఇక మళ్ళీ వచ్చి ఇక నేను చదువుకోవాలని చెప్పి, నువ్వు చదువుకోపో, నేను ముద్దలు చేస్తానని చెప్పి నేను ముద్దలు చేస్తానన్నమాట. సో ఇక్కడ నేనైతే తాలింపు వేస్తున్నాను. మార్నింగ్ ముద్ద పప్పు అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే డే మొత్తం ఉపవాసం ఉండల్లా, ఫాస్టింగ్ ఉండల్లా కాబట్టి. సో మసాలా అవి తింటే గ్యాస్ట్రిక్ గట్రా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, చాలా అనీజీగా ఉంటుంది. అదే ముద్ద అయితే హెల్తీ ఫుడ్ కదా, మంచిగా ఉంటుంది. ఇక 2 eggs ఉంటే దాన్ని మంచిగా బీట్ చేసి ఆమ్లెట్ వేసానన్నమాట. ఇక 2 days నుంచి పట్టినాడండి మా అక్క కొడుకు. నేను ఉంటాను పిన్ని, ప్లీజ్ పిన్ని నాకు లేపి అని చెప్పి. ఇక లేపిస్తా అన్నా కూడా లేస్తా ఉన్నాను. ఉండవా నువ్వు ఫాస్టింగ్ అంటే, లేదు ఉంటాను అంటాడు, మళ్ళీ లేస్తా ఉండలేదు. ఎట్లా గట్లా లేనా అని చెప్తే ఇక లేసాడన్నమాట. సో ఇక చూడాలన్నమాట డే మొత్తం ఎలా ఉంటాడో పాపం. ఇన్ని ఇయర్ లో ఫస్ట్ టైం అండి వాడు ఉపవాసం ఉంటా ఉండేది. ఇన్షాల్లా చూద్దాం. ఇక నేను కూడాను వంట చేసేసాను అనమాట. మా ఇంట్లో సెహరీకి ముద్ద, పాలకూర పప్పు, ఆమ్లెట్, మళ్ళీ పెరుగు. మీ ఇంట్లో సెహరీకి ఏమి స్పెషల్ కామెంట్ చేయండి. సో ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వజూ చేసుకొని నమాజ్ చదువుకుంటున్నాను అన్నమాట ఇక్కడైతే. సో నమాజ్ చదువుకొని దువా చేసి నేను కూడా వెళ్ళి సెహరీ చేశాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్.